మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి. అదేంటంటే, ప్రేమైన బిడ్డ, నిన్నెవరైనా ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టినట్టు నేను రియాక్ట్ అవుతాను. అది గుర్తుపెట్టుకో. వెన్ ఐ యామ్ యువర్ ప్రొటెక్టర్, ఐ టేక్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు యూ పర్సనలీ. నేను నీ కాపుదలకర్తగా ఉన్నప్పుడు, నువ్వు నా బిడ్డవయ్యాక, నేను నీ తండ్రిని అయ్యాక, నేను నీ దేవుణ్ణి అయ్యాక, నేను నీ కాపరినయ్యాక, నీకేమన్నా జరుగుతుంటే అది నీకు జరుగుతుందని నేను పట్టించుకోకుండా ఉండేవాడను కాదు. నీకేమన్నా జరుగుతుంటే నా కనుగుడ్డును ఎవరైనా ముట్టడానికి వస్తే నేను ఎలా స్పందిస్తానో నేను అలా స్పందిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు తెలుసా దేవుడు నీ కోసం ఎంత ఆలోచన చేస్తున్నాడు? దేవుడు నిన్ను ఎంతగా భద్రపరచాలని ఆయన తాపత్రయపడుతున్నాడు నీకు తెలుసా? సేఫ్టీ, ప్రొటెక్షన్, కాపుదల, భద్రత, క్షేమము, శత్రువుల నుండి భద్రత కావాలి, వైరస్ల నుండి భద్రత కావాలి, చుట్టుప్రక్కల ఉండే పరిస్థితుల నుండి భద్రత కావాలి, విరోధుల నుండి భద్రత కావాలి, అనుకోని సమస్యల నుండి భద్రత కావాలి, తెలియని ఉపద్రవాల నుండి భద్రత కావాలి. ఎస్, ప్లీజ్ నో దట్ సేఫ్టీ ఇస్ నాట్ ది అబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నీకు క్షేమము సమస్యలు లేకపోవడం ద్వారా రాదు. నీకు క్షేమము సమస్యల మధ్యలో నీ ఉన్నా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండడం ద్వారా వస్తుంది అని గుర్తించు. హల్లెలూయా. Download ShareChat.